భావనా రెడ్డి భారతీయ శాస్త్రీయ కూచిపూడి నృత్యకారిణి, గాయని, పాటల రచయిత, గురువు, ఉపాధ్యాయురాలు. ఈమె ప్రముఖ నృత్య దంపతులు రాజా రాధారెడ్డి, కౌసల్య రెడ్డిల చిన్న కుమార్తె. శిష్యురాలు భావనా రెడ్డి భారతదేశంలోని న్యూఢిల్లీలో పుట్టి పెరిగారు. కూచిపూడికి అంకితమైన ప్రపంచంలోనే మొదటి, ఏకైక కుటుంబంగా ఆమె కుటుంబం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఉంది. భావన పద్మభూషణ్ డాక్టర్ల చిన్న కూతురు. రాజా రాధారెడ్డి, కౌశల్య రెడ్డి, యామిని రెడ్డి చెల్లెలు. న్యూఢిల్లీలో చిన్నతనంలో రఘుబీర్ సింగ్ జూనియర్ మోడర్న్ స్కూల్లో చదువుకున్న భావన ఆ తర్వాత బారాఖంబాలోని మోడర్న్ స్కూల్లో చదువుకుంది. లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి బీకామ్ ఆనర్స్ డిగ్రీ పొందారు. భావన తన తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో 4 సంవత్సరాల వయస్సులో కూచిపూడి నృత్యంలో అధికారిక శిక్షణ ప్రారంభించింది. భావన 2 దశాబ్దాలకు పైగా కూచిపూడిలో నాట్యం, సిద్ధాంతం రెండింటినీ నేర్చుకుంది. ఆమె తన 5వ ఏటనే తన కుటుంబంతో కలిసి ప్రపంచ పర్యటనలకు ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. భావన యొక్క ప్రధాన ప్రదర్శన యొక్క మొదటి రికార్డు ఢిల్లీలోని ఆజాద్ భవన్లోని ఐసీసీఆర్ ఆడిటోరియంలో ఉంది. దీనికోసం ఆమె హెచ్వి నగర వార్తాపత్రికలో రైజింగ్ స్టార్గా కూడా గుర్తించబడింది. ఇతర రికార్డులు ఆమె చండీగఢ్లోని భాస్కర్ రావు సంగీత సమ్మేళన్ చరిత్రలో అతిపిన్న వయస్కురాలిగా చూపిస్తుంది. ఇక్కడ ఆమె తన 7 ఏళ్ల వయస్సులో తన తల్లిదండ్రులతో వేదికను పంచుకుంది. వారి కుటుంబ నిర్మాణాలలో సోలో పెర్ఫార్మర్గా ఉంది. భావన చిన్నప్పటి నుంచి నిర్మాణరంగంలో లీడ్ రోల్స్ చేసింది. ఆమెకు 6 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు కృష్ణలీలా తరంగిణి వంటి నిర్మాణాలలో కృష్ణ, మఖన్ చోరీ, కళింగ నర్తానా సోలో, చీర్ హరన్, రాస్ లీలా పాత్రను పోషించింది. 7 ఏళ్ల వయసులోనే భావన ప్రహ్లాద చరిత్ర చిత్రంలో ప్రహ్లాద పాత్రను పోషించింది. 2016లో భగవదజ్జుక్యం సినిమాలో శాండిల్య పాత్రను పోషించింది భావన. 2011లో భావన ఒక ఐకానిక్, సాంప్రదాయ కూచిపూడి కళారూపంలో సత్యభామ ప్రధాన పాత్రను పోషించింది. భావన అనేక ఇతర సోలో ప్రదర్శనలతో పాటు రెడ్డి కుటుంబంతో కలిసి చేసిన నిర్మాణాలు కూడా ఉన్నాయి. వృత్తిపరంగా భావన ఐరోపా, యుఎస్ఏ, కెనడా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, భారతదేశంలో పర్యటించింది. ఆమె 16 సంవత్సరాల వయస్సుకు ముందు అనేకసార్లు పర్యటించింది. ఇందులో ప్రముఖులకు ప్రదర్శనలు ఇవ్వడం, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతిష్టాత్మక వేదికలలో ప్రదర్శనలు ఇచ్చారు. ఈమె గురు పద్మ సుబ్రహ్మణ్యం వద్ద నాట్యశాస్త్ర కరణ విద్యలో సర్టిఫికేట్ పొందింది. భావన 2020 ఏప్రిల్లో నాట్య తరంగిణి కూచిపూడి నాట్య సంస్థ అంతర్జాతీయ శాఖను స్థాపించారు. ఈ పాఠశాల మొదటి వార్షికోత్సవం 16 ఏప్రిల్ 2021న జరిగింది. అదనంగా నాట్య తరంగిణి యొక్క ఢిల్లీ శాఖ డైరెక్టర్గా ఆమె కార్యక్రమాల నిర్వహణ, బోధనలో చురుకుగా పాల్గొంటుంది. డాక్టర్ రాజా రాధారెడ్డికి ప్రిన్సిపల్ సోలోయిస్ట్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్న ఈమె సొంతంగా సోలో డాన్స్ కంపెనీని కూడా నడుపుతున్నారు. భావన కాలిఫోర్నియాలోని హాలీవుడ్లోని మ్యూజిషియన్స్ ఇన్స్టిట్యూట్ నుండి గాత్ర ప్రదర్శనలో అసోసియేట్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీతో పట్టభద్రురాలైంది. ఇండిపెండెంట్ ఆర్టిస్ట్రీ కార్యక్రమంలో అవుట్ స్టాండింగ్ ఆర్టిస్ట్ అవార్డు అందుకున్నారు. ఆమె 4 సంవత్సరాల వయస్సులో గురు కన్నకుమార్ వద్ద దక్షిణ భారత శాస్త్రీయ కర్ణాటక గాత్రాన్ని నేర్చుకోవడం ప్రారంభించింది. తరువాత దుర్గా ప్రసాద్ నుండి ఆమె తన టీనేజ్ చివరి వరకు కర్ణాటక వయోలిన్ కూడా నేర్చుకుంది. కళాశాలలో ఉన్నప్పుడు భావన ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ శ్రీ కె. వగీష్ వద్ద నేర్చుకుంది. ఆయన వద్ద ఆమె ఇప్పటికీ గాత్రం నేర్చుకుంటుంది. అంతర్జాతీయ కళాకారిణిగా ఆమె ఒక సోలో ఏప్టాంగ్డ్ ఇన్ ఎమోషన్స్ని విడుదల చేసింది. హాలీవుడ్ ప్రొడక్షన్ జాయ్ రైడ్ 3 రోడ్కిల్ పై టైటిల్ ట్రాక్ ది ఎండ్ పాడింది. పార్టీ ఆఫ్టర్ గ్రామీ అవార్డ్స్లో భావన ప్రదర్శన ఇచ్చింది. ఆమె అవార్డులలో కొన్ని: భారత ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ యొక్క బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2017, తెలుగు కల్చరల్ అసోసియేషన్, హ్యూస్టన్ టెక్సాస్ ద్వారా కూచిపూడి నాట్యానికి చేసిన కృషికి జీవితకాల సాఫల్య పురస్కారం, ఫిక్కీ యంగ్ ఉమెన్ అచీవర్స్ అవార్డ్, ఫెమినా నార్త్ పవర్ లిస్ట్ అవార్డు. గుర్తించదగిన రచనలు. ఆమె ప్రసిద్ధ రచనలలో కొన్ని: భారత డాన్స్ ఫెస్టివల్ కోర్జో నెదర్లాండ్స్లో కూడా ప్రదర్శించబడిన సాంప్రదాయ కూచిపూడి నృత్య నాటకం భామాకలాపం యొక్క ఆధునిక ప్రదర్శన, ఓన్ శివం, ఉస్కే రాహ్ మే, సూఫీ కూచిపూడి నిర్మాణం. ముఖాలు సంప్రదాయ కూచిపూడి నృత్యంతో ఆమె పాశ్చాత్య సంగీత కంపోజిషన్లను మిళితం చేసిన నిర్మాణం. లాస్ ఏంజిల్స్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా కోసం లాస్ ఏంజిల్స్లోని వాల్ట్ డిస్నీ కాన్సర్ట్ హాల్లో రెడ్డి సహకారంతో స్ట్రావిన్స్కీ యొక్క రైట్ ఆఫ్ స్ప్రింగ్కు కూచిపూడి నృత్యం ప్రదర్శించబడింది. టాంగ్డ్ ఇన్ ఎమోషన్స్ అనే పేరుతో ఒక సోలో డెబ్యూ మ్యూజిక్ ఆల్బమ్ భావన స్వయంగా రాసి
కంపోజ్ చేసి ఏర్పాటు చేసి నిర్మించింది. జాన్ వూల్, ఫియోనా యాపిల్ చే ఐడిల్ వీల్కి గ్రామీ నామినేట్ చేయబడింది. రూబెన్ కోహెన్ చేత ఇంజనీరింగ్తో సహా లాస్ ఏంజిల్స్లోని ప్రముఖ పరిశ్రమ నిపుణుల ప్రమేయం ఉంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, స్నూప్ డాగ్ మొదలైనవి. ఆమె ఈ ఆల్బంకు పూర్తిగా ఇండిగోగో క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చింది. కెన్నెడీ సెంటర్, వాషింగ్టన్ వద్ద కూచిపూడి రిసైటల్